హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, మంచు ఫ్యామిలీలో వివాదాలు ఉన్నాయని చెప్పేసి అది ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు ఒక సెన్సేషన్, ఇలా ఫ్యామిలీలో వివాదాలు బగ్గుమన్నాయి సార్. అది కూడా మంచు మనోజ్ గారు తన తండ్రి మోహన్ బాబు గారు తను కొట్టాడని పోలీస్ స్టేషన్కి గాయాలతో వెళ్ళి కంప్లైంట్ చేశాడని చెప్పేసి వార్త వైరల్ అయింది. మోహన్ బాబు గారు కూడా తన కొడుకు మంచు మనోజ్ దాడి చేశాడని చెప్పేసి ఆయన కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేశాడని చెప్పేసి రూమర్స్ అమ్మా. ఎవరు కంప్లైంట్ చేయలేదు, అతను కంప్లైంట్ చేయలేదు, ఇతను మోహన్ బాబు కంప్లైంట్ ఇవ్వలేదు. ఏంటంటే ఎవరో అసిస్టెంట్ ఎవడో పక్కన ఉన్నవాడు గవ్వుకుని మోహన్ బాబు తండ్రిగా కొడుకుని మందలించడానికి ఒక విషయం మీద చర్చకు వచ్చారు. జరిగింది. వాళ్ళు తండ్రి కొడుకులు, బయట వాళ్ళు కాదు కదా, వ్యాపార పార్ట్నర్స్ కూడా కదా, తండ్రి కొడుకులు. ఒక కొడుకుని తండ్రి మందలించడమో చేసుకుంటామో తప్పు కాదు, చట్టం వ్యతిరేకం కాదు కదా. చేసుకున్నాడు. ఈ లోపల ఎవరో కంగారు పడిపోయి అసిస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళ బాడీ గార్డులు ఎవరో అసిస్టెంట్లు అక్కడ ఏదో ఫోన్ చేశారు. ఎక్కడికి ఫోన్ చేశారు? 100కి ఫోన్ చేశారు. 100 ఫోన్ చేసి సెక్యూరిటీ కావాలన్నారు, సెక్యూరిటీ పంపించారు. అంతే తప్పితే కేసులు కంప్లైంట్లు ఎవరు పెట్టుకోలే. ఎవడు కేసు పెడతాడు? మనోజ్ కనుక నాన్న మీద కేసు పెడితే నేనే వెళ్ళి తంతాను మనోజ్ని. బుద్ధి జ్ఞానంతో ఈ ఇంటిని అలా రోడ్డు మీద తీసుకొస్తావా అని. బుద్ధి లేని పని, అదేం జరగలేదు. వాడెవడో ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేయటం వల్ల గాయాలు, రక్తాలు ఇవన్నీ ఏం కావులే. గొడవ జరిగిన వాస్తవం, గొడవ జరుగుద్ది. అది ఆస్తులు గీసులు ఆ పిల్లాడి. ఇప్పుడు ఆ పిల్లాడు మోహన్ బాబు పిల్లల్లో విష్ణు ఒక పద్ధతిలో ఉన్నాడు, ఒక పద్ధతిలో వెళ్తున్నాడు లైఫ్లో. రోజు పద్ధతిగా మాట మంచి తీరు అనే పద్ధతికి వెళ్తున్నాడు. ఈ పిల్లాడేమో కొంచెం రిఫ్రాఫ్, కొంచెం అల్లరి, టెంపర్మెంట్లు, గొడవ, ఏది వినడు, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, టెంపర్మెంటల్ క్యారెక్టర్. అందువల్ల అతనితో మొదటి నుంచి కూడా మొదటి పెళ్ళి, అలాగే గొడవలు. తర్వాత ఇప్పుడు రెండో పెళ్ళి, వద్దు నాన్నగారు వద్దు అని చెప్పినా వినకుండా నేను చేసుకుంటానని చేసేసుకున్నాడు. ఆ పెళ్ళికి అందుకని మోహన్ బాబు కూడా వెళ్ళలేదు. ఆ పెళ్ళి వద్దు, ఈ పిల్ల మనం కరెక్ట్ కాదు, ఈ పిల్ల విడిపోవడంలో కూడా కారణాలు వేరు, ఆ కారణాలు తెలుసుకుంటే మనకు కరెక్ట్ కాదు, ఆ పిల్ల టెంపర్మెంట్ అలాంటి వద్దు అంటే వినలేదు. ఇప్పుడు ఆ పిల్ల అదే తెలుస్తుంది. ఆ పిల్ల ఇన్స్టిగేషను, ఆ పిల్లకి గెలను, వీడు వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అడగను, నాకు అది రాసి ఉండి ఇది రాసి ఉండి అన్నాడు. నీకు ఇచ్చింది ఇచ్చేసా, ఇంకా నీకు ఇచ్చేది అంతా నేను తదనంతరమే, నా తదనంతరం ఎవరెవరికి వెళ్ళాలో రాసిస్తాను. అది మీరు రాసిస్తారో నమ్మకం లేదు నాకు, మీరు విష్ణుకే రాసి ఇచ్చేస్తారు, నాకెవరు ఇప్పుడే రాసి ఉండే. అదేంటి ఈయన బతికుండగా నేను రాసి ఇచ్చేస్తారు ఎవరు? నేను పిచ్చితనంగా అవన్నీ అలాంటి చిన్న చిన్న విషయాలు. ఇంకా వివరాలు చాలా ఉన్నాయనుకో, ఆ వివరాలు మనం మాట్లాడుకోకూడదు. ఇంట్లో ఆస్తులు సంపాదించిన ఇంట్లో బిడ్డలు 2-3 బిడ్డలు ఉంటే ఏ ఇంట్లో అయినా జరుగుద్ది. అంబానీ సోదరుల్లోనే అనిల్కి పెద్ద అంబానీకి గొడవలు ఇవ్వా. వాళ్ళిద్దరూ ఆఖరికి గొడవలు పడ్డారు, వెళ్ళారు. మళ్ళీ అనిల్ అంబానీ కాపాడటానికి మళ్ళీ ఈ పెద్ద అంబానీని డబ్బులు కట్టాడు, తమ్ముడు కాపాడుకున్నాను. సో ఎన్ని ఆస్తులు గొడవలు ఉంటాయి, మళ్ళీ కలిసి ఉంటారు, ఇవే విషయం. ఈ ఆస్తులు గొడవ డబ్బు సంపాదించినాకమ్మా, ఇవాళ ఈ ఆస్తుల కోసం అని గొడవ పడుతున్న తల్లిదండ్రులు కానీ, తండ్రి కొడుకులు కానీ, అన్నదమ్ములు కానీ ఎంతమంది ఉన్నారు అని ఆంధ్రదేశంలో లెక్క 1,90,000 మంది కేసులు ఉంటారు. ఇది మామూలు. నీ ఇంట్లో అయినా నా ఇంట్లో అయినా మన స్థాయికి తగినట్టు, నీ స్థాయికి తగినట్టు, ఏ స్థాయికి తగినట్టు ఆ స్థాయికి డబ్బు సంపాదిస్తే, ఆ తండ్రి సంపాదించిన ఆస్తి తాత సంపాదించాడు అనుకో, అది ఆటోమేటిక్గా వారసత్వం వెళ్ళిపోతుంది. తండ్రి సంపాదించిన ఆస్తి, మోహన్ బాబు తన స్వశక్తి, వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తి ఏం కాదు, సింగిల్ పైసా వాళ్ళ నాన్న ఇవ్వాల, ప్రతి రూపాయి తను కష్టపడి తన దాంట్లో సంపాదించి. సో అతని ఇష్టం ఎవరికి ఏమి ఇవ్వాలో. తన తాతల ఆస్తి అయితే ఆటోమేటిక్గా మన వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ అలా కాదే, ఈ తాత కాదే, తన కష్టం తను ఎవరికి ఇవ్వాలో ఇచ్చాడు. నీకు ఇవ్వాల్సి నీకు ఇచ్చాడు, తనకి ఇచ్చాడు, కూతురికి ఇవ్వాల్సింది కూతురిచ్చాడు. వాళ్ళిద్దరూ నిలుపుకుంటున్నారు, నువ్వు నిలుపుకోలేకపోతున్నావు. దానికి ఏదో అది కావాలంటే నర్మయ్య అని చెప్పి గొడవపడ్డారు. ఏదో ఎక్కువ మాట్లాడితే 40 ఒకటి వేసి ఉంటాడు. మోహన్ బాబుకి పక్షపాతం లేదు. నాకు తెలిసిన మోహన్ బాబుకి తన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర పక్షపాతం చూపించాడు. తన దగ్గర పనిచేసేవాడైనా కూడా ఒకటే, తన పర్సనల్ మేనేజర్ అయినా ఒకటే. తప్పంటే ఎవరినైనా సరే తప్పే. పనిచేసే వాళ్ళ దగ్గర పక్షపాతం చూపించాడు, బిడ్డల దగ్గర చూపిస్తాడా? నేను పక్షపాతం ఏం చూపించడు అతను. ఇతను నిలుపుకోలేక, ఇచ్చింది నిలుపుకోలేక, పెంచుకోలేక,
నిలుపుకుని పెంచుకుంటున్నాం వాడిని చూసి ఈర్ష్యపడి ఉమ్, నాకు అది కావాలి ఇది కావాలి ఎట్లా అది కరెక్ట్ కాదు కదా. కలెక్టర్ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అవన్నీ అసలు మనం పెద్ద పట్టించుకుని చర్చించాల్సిన విషయాలు కావు. ఓకే. ఎందుకంటే ఇది ఎక్కడా జరగద్ది కాదు. ఆ నవ్వు ఎక్కడో వినూత్నంగా ఎవరు ఎదురు చూడడం జరిగింది కాదు. ఉమ్. ఇది అన్ని కుటుంబాల్లో జరిగేది. ఆస్తుల చోట్ల అన్ని చోట్ల జరుగుతుంది. అంటే సెలబ్రిటీల ఇంట్లో జరిగినప్పుడు కాస్త అది కాస్త బయట జనాలకు జనాలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది తప్పితే మీడియా అది వాళ్ళకి interest మీడియాకి ఉంటుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది తప్పితే అనవసరం. నేను ఏదైనా మీడియా కూడా పర్సనల్ మ్యాటర్ ఇవాళ పర్సనల్ విషయాలు ఉమ్, ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఏదైనా గొడవ పడ్డారనుకో అప్పుడు మీడియా ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే సినిమాకి సంబంధించి మేము మీడియాకి సంబంధించి కాదు. ఇవాళ పర్సనల్ ఇంటి వాళ్ళ ఇంటి విషయం అది. అంటే వాళ్ళే ఇప్పుడు అంతకుముందు మనోజ్ గారు ఒక వీడియోని పోస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో ఈ విధంగా, అంటే అదే అదే తప్పు. విష్ణు అప్పుడు గారు- అప్పుడు చేసిన తప్పే. ఉమ్, అప్పుడే కోపడ్డాం అందరం. అలాంటి ఏం పిచ్చి వద్దా ఏదంటే కూర్చొని మాట్లాడుకోవాలని మీడియాకి రిలీజ్ చేయటువంటి దరిద్రంగా ఇంటి విషయాలు ఇంట్లో అప్పుడు కోపడ్డాం ఆగిపోయాడు. ఉమ్, మళ్ళీ ఇప్పుడు నేను చేయలేదు, ఎవరో పంపించారు, నేనే ఫోన్ చేయలేదు, ఎవరో ఫోన్ చేయి ఇక్కడ నా అసిస్టెంట్ ఎవరో టప్పని ఫోన్ కొట్టేశారు భయపడి అని అంటాడు. సరే ఏదైతేనో ఫోన్ కొట్టే 100కి ఫోన్ చేశారు, కేసులు ఏం పెట్టలా. ఉమ్, కేసులు పెడితే ఊరుకుంటారంటే పిచ్చే తత్తారు జనాలు. ఉమ్, తండ్రి మీద కేసులు పెట్టి ఇంతకన్నా నీచి ఉంటాడా అని అంటారు. ఉమ్, కానీ అదే పెట్టలేదులే. మోహన్ బాబు కేసు పెట్టు అసలు లేదు. నేను మాట్లాడాను కదా. ఆ పిల్లాడి టెంపర్మెంట్ అంతే. టెంపర్మెంట్ వల్ల జరిగే అరిష్టాలు అంటే మంచు మనోజే కారణం ఈ అంతే గొడవ. అంతే అంతే. మంచు విష్ణు గారి సైడ్ నుంచి మోహన్ ఏం బాబు గారి అసలు side నుంచి ఏం ఆ లేదు. సంబంధం లేదు అసలు. పాపం మంచు విష్ణు తన పని ఏదో తను చూసుకుంటూ పోతున్నాడు అంతే తప్పితే ఈ ఇంటర్ఫైర్ అవట్లా. ఉమ్, ఇంటర్ఫైర్ ఈ పిల్లాడే అది మంచు దగ్గర ఉన్నది నాకు కావాలి అనే తనకు మంచులాగా నువ్వు ఎదగలేకపోతే అది నీ కర్మ. ఉమ్, మంచు ఎవరితో గొడవ పెట్టుకోడు, అందరితోటి మంచిగా ఉంటాడు. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నట్టు అందరితోటి బాగుంటాడు, పెరుగుతున్నాడు. నువ్వేమో అది కాదు, నువ్వు పెద్ద సుప్రీం అన్నట్టు, నువ్వు అన్నీ తెలిసినట్టు, నీకు ఈగో ఎక్కువ, అహంభావం ఎక్కువ, అహంకారం ఎక్కువ. నీకు ఏముందని అహంకారం, నువ్వేమి హిట్లు ఇచ్చావని నీకు అహంకారం, ఏమి హిట్లు ఇచ్చావని అన్నీ నాకే తెలిసి. డైరెక్టర్ డైరెక్షన్ చేయనివ్వు, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేయనివ్వు, కెమెరామెన్ చేయనివ్వు, అన్నీ నువ్వే వెళ్ళి పెడతావు, రైటర్ రాయనివ్వు, అన్నిటికీ ఇలా రాయండి అని అలాగే నాశనం అయిపోయాడు. ఉమ్, కనుక అక్కడ తన యొక్క అనవసరం ఈగో వల్ల అన్నీ తనకు తెలుసు అనే దీనివల్ల దెబ్బతిన్నాడు. ఓకే. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని కరెక్ట్గా మళ్ళీ ఒక సెటప్ చేసుకుంటే బాగుంటుంది. అది చేయట్లా పిల్లాడు చేయకపోతే ఇంకా ఇలాంటి అరాచకాలు అసహ్యం పనులు. ఓకే సార్, మోహన్ బాబు గారు మీరు కాస్త దగ్గరే కాబట్టి ఆయన ఈ గొడవ తర్వాత మీతో మాట్లాడారంటే దీని గురించి ఏమన్నా? నేనే మాట్లాడమ్మా, నేనే ఫోన్ చేసి ఏంటన్నా ఏంటి విషయం నేను మాట్లాడాను. అందువల్ల వివరాలని తెలిసి నాకు ఉమ్, ఏమన్నారు సార్? ఏమన్నా ఆయన బాధపడతారు. ఏ తండ్రి అయితే ఏం చేస్తాడు? ఉమ్, ఇదేం బాధ, ఇదేం కర్మరా మనకి. ఇద్దరికి బిడ్డలు ఉంటే ఇద్దరు శుభ్రంగా ఉంటే సంతోషంగా ఒకటి ఇట్లా ఇలా తయారైతే ఏం చేయాలి, ఏది భరించాలో నేను ఇంకా అని బాధపడ్డాడు పాపం. అంతే కదా, ఏం చేస్తాడు ఏ తండ్రి అయినా అంతే కదా. అవును. మోహన్ బాబు అయినా తండ్రే కదా, ఇద్దరు బిడ్డలు 3 బిడ్డలు తండ్రి మరి ఉంటుంది కదా. తండ్రిగా బాధపడ్డాడు. ఏం చేస్తాం, తప్పదు, భరించాలి అంతే. ఓకే సార్, సోషల్ మీడియాలో అంటే కొంత కామెంట్స్ మేము చూస్తూ ఉంటే సార్, అంతకుముందు మనోజ్ గారు రిలీజ్ చేస్తారు ఒక వీడియో, తర్వాత అది ఒక రియాలిటీ షో అని చెప్పేసి వాళ్ళే అనౌన్స్ చేస్తారండి కవర్ చేసుకోవడానికి.